గణతంత్ర దినోత్సవం వేళ గవర్నర్ చేత అసత్యాలు అర్ధసత్యాలు పలికించింది కూటమి సర్కార్. 40 నిమిషాల పాటు సాగిన స్పీచ్లో గత ప్రభుత్వం మీద విమర్శలతో పాటు కూటమి పాలన భేషంటూ చెప్పించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వం అన్నీ అమలు చేసినట్లుగా తమ జబ్బలు తామే చరుచుకుంది. గవర్నర్ రాజ్యాంగ ఉపన్యాసం కాస్త పొలిటికల్ ప్రసంగంగా సాగటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం పూర్తిగా రాజకీయ ప్రసంగంగా మారింది. రాజ్యాంగం అందించిన ఫలాలు రాష్ట్రంలో ఎలా అమలవుతున్నాయో కనీసం ప్రస్తావించకుండా కూటమి సర్కారు భజనలా సాగింది గవర్నర్ ప్రసంగం. 40 నిమిషాల పాటు సాగిన 8 పేజీల ఉపన్యాసాన్ని కూటమి ప్రభుత్వాన్ని పొగడ్డానికి, ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించడానికే కేటాయించారు. సూపర్ 6 ను పూర్తిగా అమలు చేసినట్లు చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ నాలుక మందం అన్నారు. ఇప్పుడు గవర్నర్ చేత ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలైనట్టు అబద్ధాలు పలికించింది. సూపర్ 6 పేదల జీవితాల్లో మార్పుకు కేంద్ర బిందువుగా మారిందని, దీని ద్వారా జీవన ప్రమాణాలు కూడా పెరిగాయంటూ గవర్నర్ నోటి ద్వారా ప్రకటించుకున్నారు. P4 ఇళ్ల గృహ ప్రవేశాలు, ఉచిత గ్యాస్, పింఛన్లపై గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు. మన రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా అన్ని కూడా పచ్చి అబద్ధాలు, తప్పులు తడకలాగా వారి యొక్క ప్రసంగాన్ని ప్రసంగించే విధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తయారు చేసింది. ఏ ఒక్క దాంట్లో కూడా వాస్తవానికి చాలా దూరంగా, ఏ ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపకుండా అన్నీ కూడా మేము అమలు చేసేసాము, ఏదో ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకు సాగిస్తున్నాము, గత 5 సంవత్సరాల పరిపాలనలో తప్పులు జరిగిన విధంగానే ఈ యొక్క ప్రసంగం ఉంది తప్ప ఈ ప్రసంగంలో ఎక్కడా కూడా పసలేకపోవడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అబద్ధాలతోనే బతుకుతున్నారని, ఇది చాలదన్నట్టు రిపబ్లిక్ డే రోజున గవర్నర్తో కూడా పచ్చి అబద్ధాలు చెప్పించడం దుర్మార్గమన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏం లేదన్నారు. ఈ కూటమి నాయకులు, ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ప్రతిరోజు కూడా అబద్ధాలతోనే వీళ్ళు జీవనం సాగిస్తారు తప్ప ఏ ఒక్క నిజం కూడా చెప్పరు. 19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి పాలన సాగిస్తోంది. అందుకే గవర్నర్ ప్రసంగం అర్ధసత్యాలు, అసత్యాలతో ముగిసింది.